తాగి పడిపోయాడని చూస్తున్నారా? అవును, తాగాడు. ఏం చేయమంటారు మరి? తన పరిస్థితులే ఇలా తీసుకొచ్చాయి. డైరెక్టర్ కావాలనే తన కళ ఈ రోజుతో అంతమయ్యింది. తనకంటూ ఏమీ లేక ఇలా తయారయ్యాడు. ఇది మనోడి కథ. హలో హలో మామా, చెప్పరా. ఈ రోజు నా బర్త్డే ఉంది, సాయంత్రం పార్టీ ఉంది, రారా? పార్టీనా? నైట్ కదా? కాదు, ఇప్పుడే రారా. సరే వస్తా. మర్చిపోకుతుందా, రారా. డైరెక్టర్ సాబ్ ఎడుకో పైన ఏమైనావు? చిన్న బర్త్డే పార్టీ ఉందిరా, పోతున్నా. మాకేం లేదా మరి? ఉంటది. డైరెక్టర్ సాబ్. బాయ్. వాడిని ఎందుకు పిలుస్తున్నావురా? వాడిని పిలిస్తే నీకేమైతుందిరా? అరే వాడు తాగినట్టుండ్రా నాయన. వాడు తాగితే మంచి కదరా నాయన. ఎందుకురా? వాడు తాగినప్పుడు మంచి తెలిపినంటే పెన్ను అయిపోవాలి, బుక్ అని అయిపోవాలరా, అంతగానో రాసాడు స్టోరీలు. అరే ఏంద్రా శివ పిలిచినావు? డైరెక్టర్ సాబ్ ఎడుకో పోయేస్తున్నావు? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే పోయేస్తున్నామా? అలసిపోయినట్టుందిగా బాయ్, వెళ్ళి పడుకోరాదు. సరేరా మరి. ప్రపంచాన్ని చూడాలంటే ప్రపంచమంతా తిరగవలసిన పని లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనుషులే ఇక్కడ బతుకుతారు. ఏం పేరు? ఇదే హాస్టల్. ఇక్కడ బతకగలిగితే ఇంకెక్కడైనా బతకవచ్చు. తీరు మనుషులు, వింత వింత విశేషాలు. ఇందులో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఇంకొకరి లాగా ఉండదు. పదండి కథలోకి వెళ్దాం. అందరి కథలు చెప్పుకుందాం. మీరు ఎక్కడ? మాది పక్కనే బ్రో, నాంపల్లి. మనది గౌడ్ కాలేజ్ నాంపల్లిలో. ఇందులో ఏ క్లాస్ అంటావు బ్రో? మనది ఇదే ఎంపీసీ. అనిపించిందా? ఇదే రా బ్రో. నడుస్తుంది. బ్రో హాయ్, ఏం పేరు? వెంకటేష్ బ్రో. శివ బ్రో. నేటివ్ ప్లేస్ ఎటు బ్రో? నాంపల్లి బ్రో. సూర్యాపేట బ్రో. ఎవరిదో ఎందుకు, ముందుగా మనోడి కథ చెప్పుకుందాం. వీడేంది దీనంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏదో చేయాలనుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఇదే వీని ఆలోచన. ఫిలిం డైరెక్టర్ కావాలనే కళ. ఆ కళ కలగానే మిగిలిపోతాదేమోనని బాధ. వీడి జీవితమే సగం ఉండదు, మరో 10 మందికి చెప్తాడు. వీడే వెంకటేష్. వీడెప్పుడు ఆలోచనలోనే ఉంటాడు. ఏమి ఆలోచిస్తున్నావురా అని అడిగితే మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఏం చేస్తున్నాము అని పెద్ద పెద్ద మాటలతో మూటలు కడతాడు. వీడే ప్రశాంత్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది, కానీ వీనికి మాత్రం అమ్మాయిల పిచ్చి, తాగుడు పిచ్చి. ఇంకా ప్రశాంత్ ఏం చేస్తున్నావురా? ఏముంది బాయ్, రాగానే కట్ చేసినావు. అమ్మాయి ఆరా ఫోన్లా? అమ్మాయి రా, 2 yearsకి రిలేషన్షిప్లో ఉన్నావు. మాదంటే సింగిల్ బతుకు, ఏదైనా పిల్లల్ని సెట్ చేయరాదురా? సెట్ చేద్దాం లేరా. మీరే సెట్ చేసుకుంటారా బాయ్? నాకు లేరా పిల్లలు? నేనేమన్నా పిల్లలు సెట్ చేసే దుకాణం ఏమైనా పెట్టుకున్నాను రా. వీడే శివన్న. ఏంది వీడికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? లేదు, వీని పేరే శివన్న, అంతే. వీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క బొక్కల కోసం ఎట్లయితే దేవులాడుతుందో గట్నే వీడు పంచాయతీల కోసం దేవులాడతాడు. వాడంటారు నిన్ను. అరే ఇదేంటిదిరా? ఇదా యాంగ్లర్ యాక్సలరేషన్ రా. ఇది మా వాళ్ళు ఫోన్ చేస్తురుగా. హలో, ఏమైంది రో? మా వాళ్ళు పెళ్లి చేసుకోంటుర్రా. ప్రవీణ్ లైఫ్ సెట్గా. ఇప్పుడేం పెళ్ళిరా, జీవితం సంగనాకపోతుంది. రే బయట ఏదో గొడవ జరుగుతుంది. అవునరా, పోదాం పారా.
హలో, ఏందని బాధ మళ్ళా ఫోన్ చేసావు, కట్ చేసావు ఉంటే? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు, లేచిపోదాం పదం. లేచిపోడు ఏం లేచిపోడే? నేను రాను, నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను రాలేను. నీకు ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు మరి నన్ను ఎందుకు లవ్ చేసావు ప్రశాంత్? అదంతా నాకు తెలియదే, నీకన్నా నా కెరీరే నాకు ఇంపార్టెంట్. నువ్వేమో చెప్పుకోపో, లెట్స్ బ్రేకప్. ఒరే ప్రశాంత్ గారిని లేపేదాంరా. ఎందుకు రాడు మనోడేరా? వాడు ఇంత మోసం చేశాడు అనుకోలేరా నేను. ఏం మోసం చేసిండ్రా? హలో అన్నయ్య, చెప్పరా. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, బయటకు వచ్చినా. నేను నీ దగ్గర ఒక విషయం దాచిన. ఏంటిది అది? నేను ఫ్రెండ్ ప్రశాంత్ ని ప్రేమిస్తున్నా అన్నయ్య. బుద్ధుందా ఏమన్నా నీకు? చెప్పకుండా చేసినందుకు సారీ అన్నయ్య, అతను నన్ను మోసం చేసి. నేను చూసుకుంటే ఆ సంగతి, నువ్వేం భయపడి, నేను చూసుకుంటాను సంగతి. ఈ రోజు వాడు మా చెల్లెని మోసం చేసిండ్రా. మా చెల్లెని మోసం చేసినోడు మీ అందరి చెల్లెని మోసం చేయడానికి నమ్మకం లేదు, అందుకే నేను వేసేసాను ఫిక్స్ అయినా. మీరు వచ్చినా రాకుండా మన వేసేసేది పక్కా. అరే ఎంతైనా మనోడు గారు, ఒకసారి ఆలోచిద్దాం రా. అరే ధర్మం నేను, అధర్మం వాడరా, మీరే నిర్ణయించుకోరు. ధర్మం వైపు ఉండరా, అధర్మం వైపు ఉండరా? వాడు చేసింది అధర్మం రా, మేము ధర్మం వైపు ఉంటాం. అరే మీరు ధర్మం వైపు నిలబడ్డట్టు అయితే వాడు మీకు ఒంటరిగా కనిపిస్తే నాకు ఫోన్ చేసి వాడిని వేసేద్దాం. ప్రశాంత్ గారు ఇన్ని ఉంది కదా, శివన్నకు ఫోన్ చేయరా. ఇంకట్రా మాట్లాడరా. హలో వెంకటేష్. శివన్న, ప్రశాంత్ గారు ఇన్ని ఉన్నానా? దొరికి నా కొడుకు ప్రశాంత్ గారిని పట్టుకురా. ప్రశాంత్ గడా నా కొడుకుని పట్టుకో తొందరరా. సైలెంట్గా ఫాలో కాంటారా నన్ను. ఎవరు? హలో మా శివన్న, దొరికిండా నా కొడుకు, ఏడున్నావు? తొందరరా. మాస్క్ తీరా నా కొడుకు, మాస్క్ తీ. దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం లోక సమవాకారం గర్జించు పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట మాదాలయ్యాట భత్సం అతని ప్రతాపం గీతావహ సమర పతాకం ఆగ్నేయం. ఏ మీరంతా ఆగుర్రా, ఇది నా సమస్య, ఈ కొడుకుని నేను చూసుకుంటా. కొడితే కొడుకు ఒక్కడే దెబ్బకి చావాలి. అరే సాయి లేవురా. ప్రశాంత్ గారు రా. ప్రశాంత్ గాంధీ ఏందిరా, టైం 10 అవుతుంది, లేవు. ప్రశాంత్ గారు ఇన్నే ఉండరా. కళా డ్రీమ్